హాయ్ అండి. ఈరోజు మన కర్రీ వచ్చేసి పాలకూర టమాటా కర్రీ. ఈ పాలకూర టమాటా కర్రీ చాలా ఈజీగా, చాలా తేలిగ్గా, ఇంకా 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. చేయడం కూడా చాలా ఈజీ, అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా తయారు చేసుకున్నారనుకోండి, ఇంకా కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకుంటారు. అలాగే ఒక స్పూన్ వేసుకున్నారనుకోండి, రైస్ మొత్తం కలిసిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈ పాలకూర టమాటాని ఒక్కసారి ట్రై చేశారనుకోండి, మెల్లి మెల్లి ఇలానే కావాలి అని అనిపిస్తుంది, అంత బాగుంటుంది ఈ పాలకూర టమాటా ఫ్రై. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది కూడా మీరు కామెంట్ చేస్తారు. అలాగే ఇది రైస్లోకి ఇంకా చపాతీ పూరీల్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సినవి 3 కట్టల పాలకూరని తీసుకున్నాను, అలాగే 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 2 రొబ్బల కరివేపాకు, 2 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే 1 టేబుల్ స్పూను అల్లం పేస్ట్ను కూడా తీసుకున్నాను. ఇవన్నీ శుభ్రంగా కడిగి, ఇంకా పాలకూరలో అయితే ఇసుక ఉంటుంది కాబట్టి ఇంకా చెత్త ఏమన్నా వేరే పిచ్చి మొక్కలు ఉంటే అవి కూడా ఏరేసి శుభ్రమైన వాటర్లో ఒక 4-5 సార్లు బాగా కడిగితే ఇసుక అనేది పోతుంది. అలా కడిగిన పాలకూరని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇలా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఆయిల్ వీటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకుని వేసి వేపించుకోవాలి. అవి వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేపించుకోవాలి. అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మన ఆనియన్స్ ముక్కలను కూడా వేసి, అలాగే మనం 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ అల్లం పేస్ట్ను కూడా వేసి బాగా వేపించుకోవాలి. ఆనియన్స్ని దోరగా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేపించుకోవాలి కలుపుకుంటూ. ఇంకా మన స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని ఇది వేపించుకోవాలి. అలాగే ఇప్పుడు మనము శుభ్రంగా చేసుకుని కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పాలకూర వేసిన తర్వాత పాలకూరలో ఉన్న వాటర్ అంతా ఇలా కొద్దిసేపటికి ఇలా దిగుతుంది. ఇంకా మూత పెట్టుకుని ఇంకా సిమ్లో పెట్టుకుని, మీకు టైం ఉంటే కూడా అలా సిమ్లో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. లేదు మీకు టైం లేదన్నప్పుడు ఇలా కూడా మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇలా అయితే చేసుకోవచ్చండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి, ఇలా వేపించుకోవాలి. ఇంకా బాగా దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఇంకా పాలకూర అనేది ఇలా ఫ్రై అయిపోతే ఎంతో అవ్వదు, కొంచెమే అవుతుందండి. అందుకని ఇంకా ఇలా 3 కట్టలకి నేనైతే 2 టమాటాలు తీసుకున్నాను. ఈ పాలకూరని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చు. ఇంకా మీకు తర్వాత వేసుకుంటామంటే పసుపు టమాటాలు వేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పాలకూర వేగిన తర్వాత ఇలా టమాటా ముక్కల్ని వేసి ఇలా ఒకసారి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారము, చిటికెడు పసుపును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఏమి మసాలాలు ఉపయోగిస్తలేదు, అలాగే ఎటువంటి పొడులను కానీ ఉపయోగిస్తలేదండి. ఓన్లీ ఉప్పు, కారం, సాల్టు ఇవేనండి మనం వేసుకున్నవి. చాలా తేలిగ్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీ అయిన పాలకూర ఫ్రైని ఇలా ఈజీగా 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. 5 మినిట్స్లో ఇవన్నీ రెడీ చేసుకుని కట్ చేసుకోవడానికి 5 మినిట్స్ పడుతుంది. అలాగే మనము ఇంకా ఈ ఫ్రైని చేసుకోవడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. మొత్తం కలిపితే 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. చూడండి, ఇలా దగ్గరికంటే అయిపోయేటంత వరకు ఇలా వేపించేసుకోవాలి. ఆయిల్ కూడా తక్కువే, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. మనకి పాలకూర టమాటా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మీకు నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. మీ సరోజిని.